దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? దేవుని యొక్క కృప ఎల్లవేళలా మీకు తోడుగా ఉండాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దినపు హోప్ ఫర్ టుడే సందేశం యొక్క వాక్య పఠనము లేదా లేఖనంలోనికి మనం ప్రవేశిద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనము. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. ఈ వాక్య భాగము మనకు చాలా ఆదరణ కలిగించేదిగా ఉంది. ఈ వాక్య మొదటి లైన్లు లేదా మొదటి ఆ యొక్క పంక్తి మనకు తెలియజేస్తున్నది ఏంటి అంటే, వారి యావత్ బాధలో ఆయన వారితో బాధనుందెను. మనము ఎదుర్కొంటున్న బాధలో చాలా సమయాలలో మనకు ఎవరు సహాయముగా కానీ తోడుగా కానీ ఉండరు. మనం ఆనందంగా ఉన్న సమయంలో మనతో పాటు ఆనందించడానికి ఈ లోకంలో అనేక మంది మన దగ్గరకు వస్తారు, కానీ మనము దుఃఖంలో ఉన్న సమయంలో, బాధ అనుభవిస్తూ ఉన్న అనుభవాలలో మనము చాలా సమయాలలో ఒంటరిగా ఉండిపోతాం. అయితే మనతో ఎవరైనా ఈ బాధ సమయంలో ఉంటే బాగుండును, మనల్ని ఆదరిస్తే బాగుండును అనే ఆలోచన లేదా అనే అనుభవం మనం నిత్యము కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏమిటి అంటే, మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఇతర ప్రజల వలె మనల్ని చూసి ఆనందించేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు మన బాధలో మనతో పాటు ఆయన కూడా బాధ నొందేవానిగా ఉన్నాడని యెషయా ప్రవక్త చక్కని వాగ్దానాన్ని మన కొరకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. దీనిని మినీ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే మొదటి భాగంలో మనం చాలా వరకు దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్షలు మనం చూస్తాము. రెండవ భాగంలో దేవుడిచ్చు ఆదరణను మనము ఎక్కువగా చూస్తాం. ఈ యొక్క 63వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఇశ్రాయేలీలు వారు చెర తర్వాత వారి యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాలు మాట్లాడుతా, ఇదిగో మీరు చెరలో చాలా శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు. ఆ బాధలలో మీరు ఒక్కరే కాదు, కానీ మీతో మీ దేవుడు కూడా బాధ అనుభవించాడు. అవును ప్రియులారా, మన బాధ ఏదైనప్పటికీ, అనారోగ్యమైన, అప్పుల బాధ అయినా, నిరుద్యోగమైన, ఓటమి అయినా, ఒంటరితనమైన, ఆందోళన అయినా, మనం ఏ విధమైన బాధ గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఇక్కడ దేవుని వాక్యం మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంది. ఏమిటి అని అంటే, మన బాధలో మనం ఒంటరిగా లేము, మనతో పాటు మన దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. కేవలం ఆయన మనతో పాటు బాధ నొందడమే మాత్రమే కాదు, కానీ ఆయన ప్రేమ చేతను తాళిమి చేతను అంటే ఓర్పు చేత మనలను విమోచించే దేవుడై ఉన్నాడు. అందుకోసమే హెబ్రీ పత్రికలో ప్రభువుని గురించి ఒక చక్కని మాట మనం చదువుతాము. ఆయన మన శ్రమలతో సహానుభవము లేడువాదు కాదు. అవును, ఆయన మన యొక్క శ్రమలో మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో ఆ శ్రమలన్నింటినీ కూడా ఆయన అనుభవించుట ద్వారా అటువంటి బాధను ఆయన నుండి మనలను విమోచించేవానిగా ఉన్నాడు. కాబట్టి మీరు మీ శ్రమ ఏమిటో, మీ బాధ ఏమిటో దానిని బట్టి మీరు కృంగిపోతూ ఉన్నట్టున్నారు. అయితే మీ కొరకు దేవుని మాట ఏమిటి అంటే, ఆయన మిమ్ములను విడిపించువానిగా, విమోచించువానిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము ద్వారా ధైర్యాన్ని పొందుకుందాం, ఈ వాక్యము ద్వారా ఆదరణను పొందుకుందాం, ఈ వాక్యము ద్వారా నిరీక్షణ పొందుకుందాం. మీ శ్రమలన్నీ ఆయన చేతికి అప్పగించినట్లయితే ఆయన మీతో పాటు ఉండి సహాయకునిగా ఉండి మిమ్ములను ఆ శ్రమల నుండి విడిపించునుగాక. మీకోసం ప్రార్థిస్తాను, ఏకీభవించండి. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ మంచి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, మా యొక్క బాధలో మీరు మాతో పాటు పాలు పొందుతూ ఉన్నారని వినుట ఎంతో ఆనందకరము ప్రభువా.
నాయన మా ఒంటరితనాలలో, మా యొక్క శ్రమనందిన సమయాలలో, మేము దిగులు చేత కృంగిపోతూ ఉన్న సమయంలో ఎవరూ మాకు సహాయం లేని స్థితిలో ప్రభువా మీరు మాతో ఉండి మాతో పాటు మా బాధను అనుభవిస్తూ ప్రభువా మా యొక్క శ్రమను మీరు విమోచించే వానిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు ఎటువంటి శోధనలో శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శ్రమ నుండి వారిని విడిపించి ప్రభువా ఒక గొప్ప మేలు వారి పక్షంగా జరిగిస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము మీరు మరలా విని ఆశీర్వదించబడి అనేకులకు షేర్ చేయడం ద్వారా దేవుని దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.